ఆశలతో కూడిన అంతస్తులకు అంతమంటూ ఉండదు. ఎన్ని మెట్లెక్కినా ఎక్కాల్సిన మెట్టు ఒకటి మిగిలే ఉంటుంది. అందుకే మనిషికి ఆశపడే మనసు కంటే సంతృప్తి పడే మనసు చాలా అవసరం. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజం నమ్మరు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారికంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు. కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా మన వెనుకైనా ఒకేలా మాట్లాడతారు. కానీ ఒంటి నిండా విషయం నింపుకున్నవారు మన ముందు ఒకలా మన వెనకాల ఒకలా మాట్లాడతారు. డబ్బు లేకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళని తక్కువగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. తినే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మాట్లాడే మాటను బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించుకోవడం చాలా కష్టం. అది సంపదైన, స్నేహమైన, ప్రేమైన, నమ్మకమైన. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలు ఎదగలేవు. మనుషులం మనం ఎదగగలమా? రేపటి ఆశ లేకపోతే నిన్నటి నిరాశకు అంతం ఉండదు. నిన్నటి నిరాశకు కారణం లేకపోతే రేపటి ఆశకు పునాది ఉండదు. మనిషిలో లోపాలుంటే సరిచేసుకోవచ్చు, మనసులో లోపాలుంటే సరిచేయలేము. కరెంట్ లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగా కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు. మనం మాట్లాడే పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు.